మీ కామెంట్లు నా సమాధాన కార్యక్రమానికి అన్నదాతలకు ఆత్మీయ స్వాగతం. ముందుగా దివాకర్ రెడ్డి గారు, ముదుగుబ మండల్ నో డ్యామేజ్ 90% స్టేకింగ్ చేశారు. హెవీ క్రాప్ జూన్ మంత్ నో డ్యామేజ్ మై ఏరియా 1000 hectares రెడీ టు నెక్స్ట్ మంత్ టమోటా కటింగ్. ముదుగుబ మండలంలో అయితే పెద్దగా వర్షాలు ఏం పడలేదు. 90% స్టేకింగ్ చేశారు. ఏమాత్రం డ్యామేజ్ లేదు. హెవీ క్రాప్ 1000 ఎకరాల వరకు ఉంది. వచ్చే సెప్టెంబర్ నెల నుంచి కటింగ్ స్టార్ట్ అవుతుందని దివాకర్ రెడ్డి కామెంట్ పెట్టారు. ఇక రామస్ గారు, హాయ్ అన్న, గుడ్ ఈవినింగ్ అన్న. స్మార్ట్ పీపుల్ ఆర్ వెయిటింగ్ ఫర్ ప్లాంటేషన్ ఇన్ 2024 and they are waiting for good time. If they do plantation, I will inform after 1 month. I will inform after 1 month, 30 days of their plantation done. In the beginning itself, I cannot say that I cannot disclose now when they will do plantation, but I know that they are waiting for a good time. కొంతమంది రైతులు ఇంకా ప్లాంటేషన్ చేయలేదు. ఒక మంచి సమయం చూసి ప్లాంటేషన్ చేయాలని వాళ్ళు ఎదురు చూస్తున్నారు. అందుకే ఇప్పుడే ప్లాంటేషన్ చెప్పలేను. ఈ నెల రోజులు ఖచ్చితంగా వాళ్ళంతా ప్లాంటేషన్ చేస్తారు. వాళ్ళు ప్లాంటేషన్ చేసిన వెంటనే మీకు తెలియజేస్తానని చెప్పి రామస్య గారు విలువైన కామెంట్ పెట్టారు. ఇక మనం మరొకటి పరిశీలిస్తే కళ్యాణదుర్గం నుంచి రాంబాబు గారు, అన్న, మా కళ్యాణదుర్గం మీద ప్రకృతి పగబట్టింది. 5 days నుంచి అతి భారీ వర్షాలు, టమోటాలు 80% వాష్అవుట్. ఫర్దర్ సెప్టెంబర్లో స్మాల్ బాక్స్ 1000 రూపీస్. కళ్యాణదుర్గం పైన ప్రకృతి పగబట్టింది. భారీ వర్షాలు పడుతున్నాయి. 80% టమాటాలు పూర్తిగా నష్టపోయాయి. టమాటా తోటలు ఖచ్చితంగా సెప్టెంబర్లో చిన్న బాక్స్ 1000 రూపాయలు అమ్ముతుందని ఆయన ఆశాభావం అంచనా వేస్తున్నారు. ఇక రమేష్ గారు, అన్న, హ్యాపీ రక్షాబంధన్, మా నమ్మకం నువ్వే భాయ్. మా నమ్మకం నువ్వే. రాజీవ్ కామెంట్ అవుతుంది, జగన్ నీ ఊరు వాడాలంతా పోస్టర్లు తగిలించారు. చివరికి ఏమైంది? ఏమైనా మీ కామెంట్ నాకు నచ్చింది. అన్న, హ్యాపీ రక్షాబంధన్, మా నమ్మకం నువ్వే భాయ్. థ్యాంక్ యూ సో మచ్ అన్న. అన్న, మాది పొంగునూరు, 40 days అయింది. మాది 4000 మొలకలు నాటాను, అంతా ముడత. రమేష్ గారు పొంగునూరు కామెంట్ పెట్టారు. వారి తోట యొక్క జీవితం 42 రోజులు అయిందంటే 4000 మొలకలు, కానీ ఆకుముడత ఎక్కువగా ఉందని చెప్పి ఆయన కామెంట్ పెడుతున్నారు. ఇక మనం మరొక కామెంట్ పరిశీలిస్తే, గుడ్ మార్నింగ్ అన్న, ఖాదరా భాష మీకు కూడా శుభోదయం అన్న. జై సయ్యద్ బ్రో, జై సయ్యద్ బ్రో. శివకుమార్ గారు, అన్న, వాస్తవం చెప్పాలంటే మీ కామెంట్లో నా సమాధానం ఒక్కటే నా ఛానల్ పాపులర్గా ఉంది. మొత్తం ఒక రోజంతా ఈ వీడియోలన్నీ పెట్టాలంటే కనీసం 2-3 గంటల సమయం పడుతుంది. రెండవది, నేను ఇక్కడ కొనుగోలులో ఉంటాను. మీ యొక్క ఆదరాభిమానాలు, మీరు అభిమానిస్తున్న విధానం వల్ల నేను దాని గురించి ఆదాయం లేకపోయినా, నిజం చెప్పాలంటే 120 రూపాయలు వస్తుంది ఒక రోజు కంటే. చాలా దారుణంగా ఉంది ఆదాయం. బట్ నేను ఆదాయం వైపు చూడటం లేదు. మీ యొక్క ఆదరాభిమానాలు అన్నదారులు, అందుకే ఎంత పనివుతుడి ఉన్నా ఆదాయం ఏమాత్రం లేకపోయినా ఆలస్యంగా అటో ఇటుగా వీడియోలు చేస్తున్నాను. ఇప్పుడు ప్లాంటేషన్ చేయొచ్చా బ్రో, ప్లీజ్ టెల్ మీ. అన్నదాతలు వినోద్ కుమార్ గారు మిమ్మల్ని అడుగుతున్నారు, కోలాడ తమ్ముడు, ఇప్పుడు ప్లాంటేషన్ చేయొచ్చా అని చెప్పి దయచేసి ఆయనకు రిప్లై ఇవ్వండి. గుడ్ మార్నింగ్ అన్న, వెరీ గుడ్ మార్నింగ్ అన్న. ఇక మనం మరొక పరిశీలిస్తే, ఇన్ కోలార్ డిస్టిక్ ఆల్సో రైన్ ఈజ్ కేమ్ 2 days ఫ్రమ్ లాస్ట్ 2.5 months. 2.5 నెలల తర్వాత కోలాలో వర్షం పడిందని అన్నదాత కామెంట్ పెట్టారు. అన్న, అక్టోబర్లో రేట్లు ఎలా ఉండవచ్చు, వెయిట్ అండ్ సీ. జై ఎన్టీఆర్ యూజర్ గారు. అన్న, మాది సత్యసాయి డిస్టిక్, ఓడిసి మండల్. రైన్ పడింది కానీ క్రాప్స్ దెబ్బతినంతగా హెవీగా పడలేదు. మా ఏరియా స్టేకింగ్ చేస్తున్నారు. నా తరపున ఏటీపీ ఫార్మర్స్ ఒక్క సలహా, దయచేసి సాహో సీడ్స్ అవాయిడ్ చేసి న్యూ సీడ్స్ వచ్చాయి, అవి ట్రై చేయండి. బేయర్ కంపెనీ 43188, అశుతోష్, జయహో ట్రై చేయండి. క్రాప్స్ బాగా వస్తున్నాయి అండ్ బ్లాక్ డాట్స్ తక్కువ. సత్యసాయి డిస్టిక్, ఓడిసీ నుంచి అన్నదా కామెంట్ పెట్టారు. పంట నష్టం జరిగేంతగా మాకు భారీగా టమాటాలు వర్షాలు పడలేదు. అనంతపురం అన్నదా మాత్రం ఆయన సలహా ఇస్తున్నారు. సాహోని అవాయిడ్ చేసి నూతన వంగడాలు 3188, అశుతోష్, జయహో ట్రై చేయమని చెప్పి ఆయన సలహా ఇస్తున్నారు. అనంతపురం అన్నదాతలు ఆలోచించండి. దనికుంట నరసింహారెడ్డి గారు, అన్న, మీరు శివకుమార్ కామెంట్కి ఇచ్చిన సమాధానం చాలా బాగా నచ్చింది. నేను కూడా దేవుని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను, ఆయనకంతా మంచి జరగాలని. థ్యాంక్ యూ బ్రో. నేల టమాటాలు అన్నా మావి, రాప్తాడు మండల్, బండమీదపల్లి 25% డ్యామేజ్ అయ్యింది. నాకు తెలిసి టోటల్ డిస్టిక్ ఒక 10 నుంచి 15% డ్యామేజ్ అయ్యింది. అందుకు ఉంటా ఒక మండల్ హెవీ, ఒక మండల్ లెస్. అందువల్ల
రాప్తాడు మండలం బండమీదపల్లి నుంచి యూజర్ కామెంట్ పెట్టారు. టోటల్గా చూస్తే 25% ఈ వర్షాల వల్ల డ్యామేజ్ అయింది. మరికొన్ని ప్రాంతాల్లో అయితే మొత్తం జిల్లా నుంచి 10-15% మాత్రమే డ్యామేజ్ అయింది. ఎందుకంటే ఒక్కొక్క మండలంలో భారీగా పడ్డాయి, మరికొన్ని మండలాలు వర్షం తక్కువ పడింది. కాబట్టి మొత్తం మీద అయితే వారి ప్రాంతంలో 10-15% మాత్రమే తోట దెబ్బతిన్నాయని కామెంట్ పెట్టారు. ఇది ఈరోజు మీ కామెంట్ నా సమాధానం కార్యక్రమం. మొత్తం మీద చూస్తే ముదుగు ప్రాంతంలో ఏమాత్రం పంట డ్యామేజ్ లేదు. సత్యసాయి జిల్లాలో కూడా 10-15% ఉంది. కళ్యాణ దుర్గంలో మాత్రం 80% వరకు పంట నష్టం జరిగిన అన్నదాత కామెంట్ పెట్టారు. ఇది ఈరోజు మీ కామెంట్ నా సమాధాన కార్యక్రమం. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ భవదేవుడు సయ్యద్ షహతాజ్.